గుర్తు తెలియని వ్యక్తులు భారతదేశానికి ప్రమాదం కలిగించే చర్యలు చేస్తే వాళ్ళ అంతు తేల్చినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో, అమెరికాలో, కెనడాలో గతంలో జరిగినాయి. అది రా చేసిందా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చేసిందా, ఈ ప్రచారం అయితే నడుస్తూ వచ్చింది. అబ్బాయి మాకేం సంబంధం లేదు, మనం సహజంగా చెప్తాం. తాజాగా కెనడాలో జరిగిన ఒక ఉదంతం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. దేశం మారింది కానీ స్టైల్ మాత్రం అదే. పాకిస్తాన్లో జరగాల్సింది కెనడాలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి చంపకుండా పెట్రోల్ పోసి నిప్పండించాడు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో షాక్, అదేలేండి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం ఏంటంటే, కెనడాలో ఉంటున్న పాకిస్తాన్ కెనడా వ్యాపారవేత్త అయిన రాహత్ రావ్ దగ్గరికి ఓ 24 ఏళ్ళ ఒకడు వచ్చాడు కరెన్సీ నోట్లు మార్చుకోవడానికి. ఏం జరిగిందేమో కానీ ఉన్నట్టుండి రాహత్ రావ్ మీద పెట్రోల్ పోసి నిప్పండించాడు సదరు యువకుడు. రాహత్ రావ్ చనిపోయాడు. వ్యాపారవేత్త చనిపోతే వార్త కాదు, అది కెనడాలో. రాహత్ రావ్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయినందున వార్త అయింది. మనీ ఎక్స్చేంజ్ బిజినెస్ అనేది ఓ సాకు. ఐఎస్ఐకి కెనడాలో పనిచేయడం అస్సలు పని. బహుశా ఖలిస్తానీ గ్యాంగులకు హవాలా రూపంలో నిధులు సమకూర్చడం అనేది అసలు బిజినెస్. గత సంవత్సరం జూన్లో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలో ప్రదర్శనలు చేయించాడు ముందుండి ఈ రాహత్ రావ్. అప్పటి నుండి హిట్లిస్ట్లో ఉన్నాడు. ఈరోజు పని ముగిసిపోయింది. బహుశా రేపో మాపో పాకిస్తాన్లో మరో గుర్తు తెలియని వ్యక్తి మరో ఆపరేషన్ ముగిస్తాడు, చెప్పలేం.